సినిమా నిజంగా క్లాసిక్ అవుతుందా లేదా అనేది రిలీజ్ టైంలోనే కాదు, సంవత్సరాల తర్వాత కూడా థియేటర్లకు జనాన్ని రప్పిస్తుందా లేదా అన్నదే అసలు పరీక్ష. అదే విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు మరోసారి తన స్టామినాను నిరూపించింది. రీసెంట్గా మరోసారి రిలీజ్ అయిన ఈ సినిమా అన్ సీజన్లో కూడా పర్వాలేదు అనిపించే జోరును చూపించడం విశేషం. మొదటి రోజు ఓపెనింగ్స్ చూస్తే భారీ హంగామా లేకపోయినా మంచి స్టార్ట్ ఇచ్చింది. ఓవరాల్గా సుమారు 60 లక్షల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. రిలీజ్ సినిమాకు ఇది డీసెంట్ ఫిగర్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యువత, ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి ఈ క్లాసిక్ని మళ్లీ థియేటర్లో అనుభవించడానికి రావడం కనిపించింది. సోషల్ మీడియాలో కూడా అతడు డైలాగ్స్, సీన్స్ మళ్లీ వైరల్ కావడం ఈ రిలీజ్కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక రెండో రోజు సండే అడ్వాంటేజ్ ఉండాల్సింది, కానీ అదే సమయంలో క్రికెట్ మ్యాచ్లు, కొత్త సినిమాల రిలీజ్ ప్రభావం కొంతమేర కనిపించింది. అయినప్పటికీ పూర్తిగా డ్రాప్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 లక్షల రేంజ్లో గ్రాస్ వసూళ్లు రాగా, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 3 లక్షల వరకు వచ్చాయి. మొత్తంగా రెండో రోజు 25 లక్షల రేంజ్లో గ్రాస్ నమోదు చేసింది. ఇది మొదటి రోజుతో పోలిస్తే డ్రాప్ అయినా రిలీజ్ సినిమాకి పర్వాలేదు అనిపించే హోల్డ్ అని చెప్పాలి. ఇలా 2 రోజుల్లో కలిపి సుమారు 85 లక్షల రేంజ్లో గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. మొదటిసారి రిలీజ్ సమయంలో 6.45 కోట్ల రేంజ్లో గ్రాస్ సాధించిన అతడు ఇప్పుడు రెండో రిలీజ్ కలిపి టోటల్గా 7.30 కోట్ల రేంజ్కి చేరింది. ఇది ఒక క్లాసిక్ సినిమాకి అరుదైన అచీవ్మెంట్. సంవత్సరాల తర్వాత కూడా మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, మణిశర్మ సంగీతం ఆల్ కలిసి థియేటర్లో అదే మ్యాజిక్ని రీక్రియేట్ చేశాయి. ఇప్పుడు ది కేరళ స్టోరీ 2 విషయానికి వస్తే ఇది పూర్తిగా వేరే జానర్. రిలీజ్కు ముందే వివాదాలు, కోర్టు స్టేలు, రాజకీయ చర్చలు ఆల్ కలిసి భారీ చర్చను సృష్టించాయి. మొదటి రోజు పరిమిత షోలతో ప్రారంభమైన ఈ సినిమా సుమారు 0.75 కోట్ల రేంజ్లోనే వసూళ్లు నమోదు చేసింది. ఇది చాలా మందికి షాక్లా అనిపించింది, ఎందుకంటే మొదటి భాగం భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ రెండో రోజు భారీ జంప్ వచ్చింది. శనివారం సుమారు 4.65 కోట్ల వరకు వసూళ్లు నమోదు చేసింది. ఇది మొదటి రోజు కంటే భారీ గ్రోత్. మూడో రోజు ఆదివారం కూడా మంచి హోల్డ్ చూపించి మొత్తం వీకెండ్ ముగిసేసరికి సినిమా 10 కోట్ల మార్కును దాటింది. 3 రోజుల్లో సుమారు 10.40 కోట్ల గ్రాస్ సాధించింది. అయితే ఇక్కడ పోలిక తప్పనిసరి. మొదటి భాగం రిలీజ్ టైంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు రెండో భాగం ఆ రేంజ్ను అందుకోలేకపోయింది. బడ్జెట్ సుమారు 30 కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ అంచనా. కాబట్టి వీకెండ్ తర్వాత కూడా స్టెడీ హోల్డ్ అవసరం. లేకపోతే మొదటి 3 రోజులు మాత్రమే జోరు చూపించిన సినిమాగా మిగిలిపోతుంది. మొత్తం మీద ఒకవైపు అతడు లాంటి క్లాసిక్ సినిమా సంవత్సరాల తర్వాత కూడా రిలీజ్లో కలెక్షన్ సాధిస్తూ తన కల్ట్ స్టేటస్ను నిరూపిస్తుంటే, మరోవైపు ది కేరళ స్టోరీ 2 వివాదాల మధ్య స్టార్ట్ అయ్యి వీకెండ్లో డబుల్ డిజిట్లోకి వెళ్ళింది, కానీ మొదటి భాగం స్థాయిని అందుకోలేకపోయింది. 2 సినిమాల ప్రయాణం వేరు. ఒకటి కాలానికి అతీతమైన క్లాసిక్, మరొకటి కంట్రవర్సీతో వచ్చిన సీక్వెల్. కానీ బాక్సాఫీస్ దగ్గర రెండూ తమ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇక లాంగ్ రన్లో ఎవరి ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.